హాయ్ అండి. చాలామంది ప్లెయిన్ బ్లౌజులు కుట్టించుకుంటూ ఉంటారు కదా! అలాంటి వాళ్ళు కొందరైతే ఇలాగా కొంచెం డిజైన్ పెట్టండి అని అడుగుతారనమాట. అందరూ అడగరు, కొందరే అడుగుతారు. ప్లెయిన్ బ్లౌజ్ ఇష్టపడని వాళ్ళు ఇలాగ కొంచెం ఇలా గీతలుగా పెట్టి చిన్న స్టిచ్‌లు వేసి డిజైన్ అయితే పెట్టమంటూ ఉంటారనమాట. అలాంటి వాళ్ళ కోసం ఇలా అయితే చేసేయండి. మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు. ప్లెయిన్ బ్లౌజ్‌కి ఎలా డిజైన్‌లు పెట్టాలని ఆలోచించాల్సిన అవసరం లేదు. చాలా సింపుల్‌గా, ఈజీగా ఉంటదనమాట. యూనిక్‌గా ఉంటది. వేసుకున్నా కూడా లుక్ కొంచెం గ్రాండ్‌గా ఉంటది. ఇప్పుడు ఆ హ్యాండ్ ఎలాగ స్టిచ్ చేయాలో చూపిస్తాను చూసేయండి. మనం హ్యాండ్ కటింగ్ వేస్తాం కదా! యాజ్ ఇట్ ఈజ్ ఆ హ్యాండే కటింగ్ వేసేయండి. కాకపోతే కొంచెం వెడల్పు అయితే ఎక్కువగా పెట్టాలన్నమాట. ఇదిగోండి నేనైతే హ్యాండ్ కటింగ్ వేశాను. దాన్ని కింద అంచులు కూడా కోరాస్ కూడా కుట్టేస్తాం కదా! అలా అయితే కుట్టేశాను. ఇప్పుడు మన సెంటర్ పాయింట్ ఉంటది కదా! సెంటర్ స్ట్రైట్‌గా ఒక గీతగా గీసుకొని అలాగే కుట్టు కూడా అలాగ మడిచి వేసేయాలన్నమాట. మనం ఖర్చులనేది కిందకి పోవాలనుకుంటాం కదా! కిందకి పోకూడదు. ఇదొచ్చేసి పైకే ఉండాలనమాట ఖర్చులు. అలాంటప్పుడే మనకి గీతలాగా పడతది. చాలా నీట్‌గా ఉంటది. చూడండి నేను ఎలా కుడుతున్నానో పై వైపే అంటే తిరగేసి కాకుండా నీ మామూలుగా మరగేసి అంటారు కదా! అలా ఉన్నప్పుడు ఇలాగైతే చిన్న కుట్టయితే వేసేసుకోండి. మీకు అర్థమవుతుంది కదా! అర్థమవ్వని వాళ్ళు కామెంట్ చేయండి. నేను మరలా డీటెయిల్‌గా ఒక వీడియో అయితే చేస్తాననమాట. అలా నీట్‌గా ఇదిగో స్టిచ్ వేసాను కదా! చిన్న ఒక ఇంచు పాదంలోనే మనం వేసేయాలనమాట. ఇప్పుడు స్ట్రైట్‌గా మధ్యలోకి వేసాం కదా! ఇప్పుడు అటు ఒకటి, ఇటు ఒక గీతగా వేసేసుకోవాలి. ఇంతే చాలా ఈజీ అనమాట. దీనికి మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఎలా కుట్టాలి, ఎలా వస్తుందని ఆలోచించాల్సిన అవసరం లేదనమాట. మీరు కొత్తగా స్టార్ట్ చేస్తే ఇలాంటి డిజైన్స్ అయి పెడుతూ ఉంటే వాళ్ళు అట్రాక్ట్ అయ్యి మనకి కస్టమైజేషన్‌కి అయితే మనకైతే బట్టలు ఇస్తారనమాట. నిజానికి ప్లెయిన్ బ్లౌజు మా విలేజ్‌లోను కుట్టడానికి 70 రూపీస్ మాత్రమే. ప్రెజెంట్ 70 రూపీసు. మొన్న రీసెంట్‌గా 100 రూపీస్‌కి పెంచారనమాట. కావాల్సిన వాళ్ళు కస్టమైజెస్ కోసం అయితే ఇవ్వండి.